హెల్దీ పీరియడ్స్ అంటే ఏంటి? నార్మల్గా ప్రతి నెల 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఏ టైంలో అయినా మనకి ఋతుక్రమం రావచ్చు. మనకి పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఒక ప్యాటర్న్ లో రిలీజ్ అవుతా ఉంటాయి. అందరి బాడీ ఒకలాగా ఉండదు. సో కొంతమందికి 21 రోజులకి వాళ్ళ సైకిల్ రిపీట్ అవుతుంది, కొంతమందికి 35 రోజులకి వాళ్ళ సైకిల్, అంటే 5 వారాలకి వాళ్ళ సైకిల్ రిపీట్ అవుతుంది. అలానే కొంతమందికి 2 రోజులే బ్లీడింగ్ అవుతుంది, అంటే మెన్సెస్ అన్నది ఋతుక్రమం బ్లీడింగ్ అన్నది 2 రోజులే అవుతుంది. కొంతమందికి 5 రోజులు 6 రోజులు బ్లీడింగ్ అవుతుంది. సో 2 నుంచి 8 రోజుల వరకు ఎన్ని రోజుల మధ్యలో బ్లీడింగ్ అయినా కానీ అది కూడా నార్మలే. ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలంటే, ఒక ప్యాటర్న్లో మనకి ఒకప్పుడు ఎప్పుడు 3 రోజులు 4 రోజులు అయ్యే బ్లీడింగ్ సడన్గా 8 రోజులు అవుతుంది అంటే అది మన ఋతుక్రమ ప్యాటర్న్ మారినట్టు. అప్పుడు మనం అలర్ట్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏంటి, కొత్తగా మనకి బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అని అప్పుడు పరీక్ష చేయించుకోవాలి. మన అక్కల చెల్లెలతో మన ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని నాకు ఇలా ఎందుకు అవుతుంది వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మీ ప్యాటర్న్ అంతకుముందు ఎలా ఉంది, మీ ప్యాటర్న్ ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయిందా అలా ఆలోచించుకోవాలి. కమింగ్ టు బ్లీడింగ్, ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది, మనకి రక్తస్రావం ఎంత జరుగుతుంది అంటే రోజుకి మనకి మొత్తం మెన్సెస్ లో 20 to 80 ml మధ్యలో ఎంతైనా మనకి ఋతుక్రమం అన్నది నార్మల్. రోజుకి 2-3 శానిటరీ నాప్కిన్స్ మార్చుకుంటూ ఆ 2-3 శానిటరీ నాప్కిన్స్ మీడియం ఆర్ టు హెవీ సోకేజ్ అంత అవుతుంటే దట్ ఈస్ నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. అలా కాకుండా ఎక్కువగా బ్లీడింగ్ అని చెప్పానంటే ప్రతి గంటకి 2 గంటలకి మనం మార్చుకోవాల్సి రావటము, దాంతోపాటు పెద్దగా గడ్డలుగా మనకి బ్లీడింగ్ అవ్వటము జరుగుతుంది అంటే అది హెవీ ఫ్లో ప్యాటర్న్ అంటాం. అంటే అధికంగా రక్తస్రావం అవ్వటం. అంత అధికంగా రక్తస్రావం అవుతుంటే బాడీలో ఈ బ్లడ్ లాస్ వల్ల ఎనీమియా అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.